వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం ఓ డ్రామా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే సమావేశం నిర్వహించారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో కాపు వర్గానికి చెందిన చాలా మంది తీవ్ర అన్యాయానికి గురైనా ఎందుకు మాట్లాడలేదని దుర్గేష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరుగుతోందని చెప్పారు. కులాల మధ్య చిచ్చుటు పెట్టడమే వైసీపీ ధ్యేయమని మంత్రి దుర్గేష్ ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇక మళ్లీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్ లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి నీకు కులాలు ఇది లేనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసావని వంగాగీత గారు అడుగుతున్నారు. మరి ఆ మాటకు వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు కన్వీనియంట్ గా ఉంటే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీకు రాజకీయంగా లబ్ధుంటే ఒక తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు, లేదంటే ఇంకో తరహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ద్వంద్వ ప్రమాణాలని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. దళిత వర్గాల వారు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఇవాళ సాయికృష్ణ విషయంలో ఎందుకు ఆగపేగాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అక్కడ ప్రధానంగా ఇవాళ ఒక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకాల నుంచి లాగేసి వాళ్ళ వైపు తెచ్చుకోవాలనేటువంటి కుతంత్రంతో వాళ్ళు చేసే ప్రయత్నం తప్పితే ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల జరిగినప్పుడు ఎందుకు ఆయన చేయలేదు? ఇది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం.